ట్రెడిషనల్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఇలా రకరకాలుగా మనం వింటూ ఉన్నాము. యాక్చువల్‌గా వీటన్నిటికి తేడాలు ఉన్నాయా? ఇవన్నీ ఒకటేనా? లేకపోతే ఏమన్నా స్మాల్ స్మాల్ డిఫరెన్సెస్ ఉన్నాయా? డిస్టింక్ట్ డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఇవి తెలుసుకుందాము. యాక్చువల్‌గా ఐ హావ్ విత్ మీ విజయ్ కుమార్ గారు, రైతు సాధికార సంస్థ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ విభాగం, ఆంధ్రప్రదేశ్ న్యాచురల్ ఫార్మింగ్ విభాగానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ. అలాగే ఏఎస్ఆర్ ఫార్మ్స్ రన్ చేస్తున్నారు గత 15 ఏళ్లుగా. ఒక 15 ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న ఇద్దరు బ్రదర్స్, వీరారెడ్డి అండ్ సామిరెడ్డి. సో వీళ్ళ ముగ్గురు నాతో ఉన్నారు. లెట్ అస్ టాక్ టు దెమ్. అసలు వాట్ ఈస్ ద డిస్టింక్ట్ డిఫరెన్స్ అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతవరకు ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఆర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆర్ ట్రెడిషనల్ ఫార్మింగ్ ఆర్ ఇంపార్టెంట్, అంటే భూమికి అవ్వచ్చు, ఈవెన్ కన్జ్యూమర్స్కి అవ్వచ్చు. సో లెట్స్ నో ఫ్రమ్ దెమ్. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. సార్, నాకు మీరు గత 2 దశాబ్దాలుగా తెలుసు. మనం హైదరాబాద్లో చాలా సందర్భాల్లో కలిసాము. ఒక 10 ఏళ్లుగా నాకు మీతో టచ్ పోయింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూఆర్ స్టిల్ డూయింగ్ వాట్ యూఆర్ లవింగ్ అండ్ యూఆర్ స్టిల్ ప్యాషనెట్ అబౌట్ యువర్ వర్క్. సార్, నాకు ఇప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు అసలు వాట్ ఈస్ ద డిస్టింక్ట్ డిఫరెన్స్ అండి న్యాచురల్ ఫార్మింగ్కి, ట్రెడిషనల్ ఫార్మింగ్కి, ఆర్గానిక్ ఫార్మింగ్కి? అసలు ఏంటి తేడా ఏంటి? అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి సిద్ధాంతాలకు అనుగుణంగా చేసే వ్యవసాయము ప్రాకృతిక్ వ్యవసాయం, అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచర్ని ఫాలో కావడం. సో మన ట్రెడిషనల్ అగ్రికల్చర్ డిపెండెడ్ క్వైట్ ఎ లాట్, చాలా ఈ కౌడంగ్, మన మెన్యూర్స్ మీద, న్యాచురల్ మెన్యూర్స్ మీద, పంట వ్యర్థాల మీద ఎకరాకి 10 టన్నులు, 15 టన్నులు, 20 టన్నులు ఆ స్తోమత అందరు రైతులకు ఉండేది కాదు. దట్స్ వై నంబర్ ఆఫ్ ఫార్మర్స్ వాజ్ ఆల్సో లిమిటెడ్ దోస్ డేస్. అండ్ ఈల్డ్స్ ఒక రకంగా ఉండేవి. నన్మధ్యలో రసాయన వ్యవసాయం వచ్చి 20 టన్నులు అవసరం లేదు, కొన్ని వందల కిలోగ్రామ్స్ ఎరువులతో సరిపోతుందని. ఈ ట్రెడిషనల్ అగ్రికల్చర్ కానీ ఈ రసాయన వ్యవసాయంలో ఒక కామన్ అజంప్షన్ ఏమిటంటే పంటలు భూమి నుంచి న్యూట్రియంట్స్ తీసేస్తున్నాయి, అవి తిరిగి మనం ఇవ్వాలి. సో ట్రెడిషనల్ అగ్రికల్చర్లో అయితే మనము అప్పుడు రసాయనాలు లేవు, సో ట్రెడిషనల్ మెన్యూర్స్తో ఇచ్చేవారు. సో లెట్ us say ఒక ఎకరా పంట, ఒక క్రాప్, ఎనీ క్రాప్, ప్యాడీ, సో ఇట్ ఈస్ టేకింగ్ అవే సమ్ 80 kilograms ఆఫ్ నైట్రోజన్. సో రసాయన వ్యవసాయం ఉంటుంది, అది మళ్ళీ యూరియాలో కానీ ఇతర సింథటిక్ ఫర్టిలైజర్ ద్వారా ఇస్తే కానీ నెక్స్ట్ పంటకి పంట రాదనేది. అందరూ అదే కదా ఒప్పుకునేది. న్యూట్రియంట్స్ బయటికి వెళ్ళిపోయినాయి, అవి తిరిగి ఏదో విధంగా ఇవ్వాలి. ట్రెడిషనల్ అగ్రికల్చర్లో, ఆర్గానిక్ ఫార్మింగ్లో న్యూట్రియంట్స్ తిరిగి ఇవ్వాలా, బట్ నాట్ త్రూ సింథటిక్ కెమికల్స్. ఆర్గానిక్ ఇన్పుట్స్, వర్మీ కాంపోస్ట్ అనో లేకుంటే కౌ డంగ్, ఫార్మ్ యార్డ్ మెన్యూర్, క్రాప్ రెసిడ్యూస్, బట్ స్టిల్ యూ రిక్వైర్ 10 tons, 20 tons. బట్ ప్రకృతి అలా పని చేయదు. మీరు అడవులకు వెళ్ళండి, అక్కడ ఎవరు ఏ రకమైన ఎరువులు వేయలేదు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అక్కడ ఎవరు వాటికి నీళ్లు పెట్టలేదు. సో ప్రకృతి ఇలా పని చేయదు. సో ప్రకృతిలో విధానం ఏమిటంటే మనము బిలీఫ్ మార్చుకోవాలి. ప్రకృతి సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటే మొక్కలు భూమికి ఆహారం ఇస్తాయి. ఇట్స్ రివర్స్ ఆఫ్ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్. సో ఒక ఎకరా పంట చూస్తే గిన ఒక 3 పంటలు తీసుకుంటే బయోమాస్ ఒక 30 టన్నులు ఉందంటే భూమి కింద 45 టన్నుల ఆహారము ఈ పంట భూమికి ఇచ్చింది. సో ఏదైతే పంట మొక్క తయారు చేస్తుందో ఒక 40% కాండంలోకి వాడుకుంటుంది, ఒక 30% వేర్లలో ఉంటుంది, ఒక 30% ఆహారము మొక్క ప్రతిరోజు భూమిలోకి విసర్జిస్తుంది. అది అంత కష్టపడి ఆహారం తయారు చేసి 30% ఎందుకు దానం చేస్తుంది? అదొక కారణం ఉంది. ప్లాంట్ ఈస్ వెరీ క్లెవర్. మీరు చూస్తే ఈ చెట్టు ఉందనుకోండి, ఇట్ మే బి 50 years, బట్ దేర్ ఆర్ ట్రీస్ 200 years. కొన్ని చెట్లు 1000-2000 సంవత్సరాల చెట్లు ఉన్నాయి. అవి విత్తన దశ నుంచి ఈ 1000 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఎక్కడ కదలలేదు కదా, ఆహారం తన దగ్గరికి రావాలి కదా. సో ఈ 30% సూక్ష్మజీవుల కోసం ఇస్తుంది మొక్క. సూక్ష్మజీవులు మొక్కలకు కావాల్సిన పోషకాలు ఇస్తాయి. సో దిస్ ఇస్ ద ఫండమెంటల్ ప్రాసెస్. దట్ మీన్స్ plants are feeding the soil, and in turn some nutrients are getting into the plant. So it is a circularity. అది గుర్తిస్తుంది ప్రకృతి వ్యవసాయం. సో అందుకు ప్రకృతి వ్యవసాయం ఏమంటామంటే భూమి ఎప్పుడు కూడా పంటలతో కప్పి ఉంచాలి. ఎందుకంటే పంట ఎంత ఆహారం ఇస్తుందో భూమి తిరిగి మొక్కలకి ఇస్తుంది. సో ఇట్స్ ఏ కంప్లీట్లీ ఇన్ హార్మనీ విత్, and this is also regarded as future of farming. వ్యవసాయ భవిష్యత్తు కూడా ఇదే. రెండో సిద్ధాంతం చాలా ఇంపార్టెంట్.
పంట వైవిధ్యత ఉండాలి. ఒకే రకమైన పంటలు వేసారనుకోండి, ఒకే రకమైన సూక్ష్మజీవులు యాక్టివేట్ అవుతాయి. సో అన్ని పోషకాలు రావు దాంతో. ప్రతి మొక్కకి 40, 50, 60 పోషకాలు కావాలి. కొన్ని ఎక్కువ మోతాదులో, కొన్ని తక్కువ మోతాదులో. సో ఈ పంట వైవిధ్యత అనేది చాలా ముఖ్యమైన సిద్ధాంతము ప్రకృతి వ్యవసాయంలో. ఎంత పంట వైవిధ్యత ఉంటే అన్ని రకాల సూక్ష్మజీవులు సజీవం అవుతాయి భూమి కింద. ఇన్ని రకాల సజీవం అయిపోయి ప్రతి పంటకి ఎంత పోషకాలు కావాలనో, ఏ సమయంలో కావాలనో, నైదర్ మోర్ నార్ లెస్, అది రెగ్యులేట్ చేసి ప్రతి మొక్కకు సరిపడా ఆహారము ఇచ్చే ఇది విధానం. నా సూక్ష్మజీవులు నార్మల్గా ఒక సుప్త వ్యవస్థలో ఉంటాయి, కోమా. దాన్ని యాక్టివేట్ చేసేది ఒకవైపు మొక్కల వారి ఆహారం వెళ్తుంది, సిగ్నల్ ఇస్తుంది. ఇంకా దీన్ని స్టిమ్యులేట్ చేయడానికి మన బయో స్టిమ్యులెంట్స్ అంటాం. అంటే ఘన జీవామృతము, ద్రవ జీవామృతము, బీజామృతము. బట్ ఇది చాలా తక్కువ మోతాదులో కావాలి. ఎకరాకి గతంలో 20 టన్నులు వాడుతుంటే ఇక్కడ ఒక 400 కిలోగ్రాములు ఘన జీవామృతం ఎకరాకి సరిపోతుంది. ఇట్స్ ఓన్లీ 5%. బట్ ఇది నత్రజని, ఫాస్ఫరస్ ఇవ్వడానికి కాదు. దిస్ ఇస్ టు స్టిమ్యులేట్ ద మైక్రోబ్స్ ఇన్ ద సాయిల్. సో ప్రతి దశలో కూడా విత్తనానికి సీడ్ కోటింగ్ ఇస్తాం బీజామృతంతో. ఇట్స్ కాల్డ్ మైక్రోబియల్ కోటింగ్ ఆఫ్ ద సీడ్. దెన్ విత్తనం వేసేటప్పుడు ఘనజీవామృతం విత్తనంతో వెళ్తుంది. దెన్ మొక్క జర్మినేట్ అయినాక ప్రతి 15 రోజులకు ఆఫ్టర్ జర్మినేషన్ ద్రవ జీవామృతం. సో అది ఆకుల మీద స్ప్రే చేస్తున్నాము, రూట్ జోన్కి ఇస్తాము. తర్వాత పూత దశకు వచ్చేటప్పటికి రకరకాల టానిక్స్ ఇస్తారు, పంచకవ్య అని, ఎగ్ అమినో యాసిడ్. సో త్రూఅవుట్ ద లైఫ్ ఆఫ్ ద ప్లాంట్ ఒక రకమైన బయోలాజికల్ కవచం అంటారే, విచ్ ఈస్ అకంపెనింగ్ ద ప్లాంట్. ఏవైనా చీడపీడలు వస్తే ఈ నియమాస్త్రం అని ఇన్ స్మాల్ క్వాంటిటీస్. సో దట్ ఈస్ హౌ న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ డిఫరెంట్. దీనివల్ల రైతులకు చాలా ఖర్చు తగ్గుతుంది, భూమి సజీవం అవుతుంది. అండ్ ఈ పంటల పౌష్టిక విలువలు ఆర్ వెరీ సుపీరియర్. ఇప్పుడు మనము ఆర్గానిక్ పంట అంటే రసాయనాలు లేదనుకుంటాం. ప్రకృతి వ్యవసాయంలో ఒకటి రసాయనాలు లేవు, బట్ ఆ తినే ఆహార గింజలు కానీ, పండ్లు కానీ, కూరగాయల్లో అన్ని పోషకాలు ఉన్నాయి. మనం తినే ఆహారంలో పోషకాలు లోపిస్తున్నాయి. ఇందులో బాగా న్యూట్రియంట్స్ ఉంటాయి, న్యూట్రియంట్ డెన్సిటీ పెరుగుతుంది. సో మీరు ఎంత కాలంగా చేస్తున్నారు సార్ ఇక్కడ? అంటే ఈ ఆంధ్రప్రదేశ్ కి ఈ పర్టికులర్ న్యాచురల్ ఫార్మింగ్ వ్యవస్థని రూపొందించటం, దీనికి ఒక ఇన్ఛార్జ్ గా ఉండటం, దీన్ని ముందుకు నడిపించటం ఎంతకాలంగా యు బీన్? సో ఇది 2015లో ప్లానింగ్ స్టార్ట్ అయింది. 2016లో ఇన్ ఏ స్మాల్ వే ఇట్ స్టార్టెడ్ ఫర్ 2-3 years. దెన్ 2019 ఆన్వర్డ్స్ చాలా పెద్ద మంచి పుష్ వచ్చింది. బికాస్ ఒక ఇనిషియల్ 3-4 years లాట్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా సైన్స్ డెప్త్ లోకి వెళ్ళాం. సో టుడే మన ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం అనేది దాదాపు 10 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ ఒక్కొక్క రైతుకి 3 to 4-5 years జర్నీ ఉంటుంది. సో ఇట్స్ దే ఆర్ ఎన్రోల్డ్. ఇట్స్ నాట్ దట్ దే హావ్ కంప్లీట్లీ గివెన్ అప్ ఆల్ కెమికల్స్ అని. అండ్ ఒక 4 లక్షల హెక్టార్లో ఇది ఈ పని జరుగుతుంది. అండ్ వీళ్ళల్లో ఒక 2,70,000 మంది కంప్లీట్లీ ఆర్గానిక్, అంటే దే స్టాప్ యూజింగ్ ఎనీ కెమికల్స్. దట్స్ రైట్. సో ప్రస్తుతము ఈ కార్యక్రమము భారతదేశంలోని అతిపెద్ద కార్యక్రమము. అండ్ ప్రపంచంలో ఇంతమంది రైతులు, 10 లక్షల మంది రైతులు ఒక కార్యక్రమం చేయడము. సో వీఆర్ ఆల్సో ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మర్స్ ట్రాన్సిషనింగ్ టు న్యాచురల్ ఫార్మింగ్. బట్ 2019 అంటే 2018లో ఎక్స్పెరిమెంట్ చేస్తే 2019లో ఒక చాలా పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. ప్రకృతి వ్యవసాయంలో మొక్కలు చాలా తక్కువ నీరు తీసుకుంటాయి. అది ఎందుకు అనేది మేము పరిశోధన చేశాం. అండ్ వీ కేమ్ టు ఏ వెరీ ఇంపార్టెంట్ డిస్కవరీ. గాలిలో తేమ అది ఎంత ఉంటుందో మీకు తెలిసినా? 10 నదుల నీళ్లతో సమానం. ఓవర్ యువర్ హెడ్ 10 నదుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. సో మా కోరిక ఏమిటి, ప్రతిరోజు కొన్ని చుక్కలన్నా మొక్కలు, భూమి కాదు మొక్కలు తీసుకుంటే బాగుంటుంది కదా అని తీసుకుంటా. నేను అనుకుంటున్నా భూమిలో ఆల్రెడీ కొంచెం అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ఎట్లాగో ఉంటుంది, అది తగ్గుతా ఉందిలేండి. సో వీ డిస్కవర్డ్ దట్ న్యాచురల్ ఫార్మింగ్ వల్ల మొక్క స్వభావం మారుతుంది అండ్ ఇట్స్ ఏబుల్ టు హార్నెస్ వాటర్ ఫ్రమ్ ది ఎయిర్. సో దిస్ ఈస్ సీన్ యాజ్ ఏ గ్లోబల్ బ్రేక్ త్రూ. FAO, యునైటెడ్ నేషన్స్, ఇతర సంస్థలందరూ కూడా మాతో కలిసి పనిచేస్తున్నారు. అండ్ దాదాపు 42 దేశాల నుంచి. ఇప్పుడు if you have to tell
ఇప్పుడు ఉన్న భూమి ఏదైతే ఉందో అంటే వ్యవసాయ ఆధారిత భూములు ఏవైతే ఉన్నాయో అవునండి. ఆ భూములో ఎంత పర్సంటేజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో న్యాచురల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్లో నిమగ్నమై ఉన్నాయి సార్? అంటే వాట్ ఇప్పుడు ఈ పర్సంటేజ్ 4 లక్షల అప్రాక్సిమేట్గా? 4 లక్షల హెక్టార్లు అంటే పార్షల్ ఫార్మింగ్లో ఉన్నాయి. ఓకే. మనకు 60 లక్షల హెక్టార్లు ఈజ్ ది టోటల్ ఏరియా అండర్ ఓకే. కల్టివేషన్. ఓకే. సో ఇట్ ఈస్ అబౌట్ 6%, 6.3% ల్యాండ్. 6.3% Yeah. ల్యాండ్. ఓకే. గ్లోబల్ యావరేజ్ ఇస్ 1%. ఓకే. 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 సో నంబర్ ఆఫ్ ఫార్మర్స్ మనం ఒక 14% మంది రైతులు ఈ మూవ్మెంట్ లో ఉన్నారు. దట్స్ క్వైట్ అ బిగ్ నంబర్. అంటే That's right. 5 ఏళ్లలోనే ఇంత వచ్చిందంటే ఇట్ ఇస్ అంటే ఒక 8 ఏళ్ళ 8 ఏళ్ళు. బట్ మీరు అన్నది Initial years, ఉధృతమైంది 2019 నుంచి అంటున్నారు కదా. That's what అంటే I'm కొంత మాకు కూడా లెర్నింగ్ ఇంప్రూవ్ saying. అయింది. Mm. అండ్ దెన్ గవర్నమెంట్ డిడ్ సెవెరల్ థింగ్స్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేశారు. సో దట్స్ అగైన్ ఫర్ ద ఫస్ట్ టైం. సో న్యాచురల్ ఫార్మింగ్ కి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. సో అందుకు ఒకవైపు నేను రైతు సాధికార సంస్థకి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా ఉన్నాను. ఇంకోవైపు గవర్నమెంట్ లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్. వండర్ఫుల్ సార్. సో ఒక పాలసీ డైరెక్షన్, గవర్నమెంట్ సపోర్ట్, ముఖ్యంగా 2 అట్ ద గ్రాస్ రూట్స్ లెవెల్ 3 విషయాలు. టెక్నాలజీ చాలా డీప్గా వెళ్ళాం మన స్టేట్లో. సో అందుకు చాలా రాష్ట్రాలు మన దగ్గరికి నేర్చుకోవడానికి వస్తున్నారు, ఓకే. ఇతర దేశాల నుంచి వస్తున్నారు. బికాస్ వీ గాన్ డీప్ ఇన్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ ఈజ్ ద మహిళా సంఘాలు. మీరు నన్ను కలిసినప్పుడు సర్ప్లో ఉన్నాను కదా. అవునవును సార్. సో దట్ ఈస్ అవర్ స్ట్రెంగ్త్. యా. మహిళా సంఘాలు ఈ మొత్తం ప్రోగ్రామ్కి పునాది. ఓకే. ఓకే. దే ఆర్ ద వన్స్ హూ ఆర్ ఇన్స్పైర్డ్ టు చేంజ్. అండ్ దెన్ ఈ ఎక్స్టెన్షన్ విధానము ఒక రైతు నుంచి ఇంకో రైతు, ఇక్కడ ప్రకృతి వ్యవసాయ రైతులు ఎవరైతే వచ్చారో వారు కూడా ఈ శిక్షకులు. అంటే ఒక రైతు చేస్తేనే ఇంకొక రైతు నమ్ముతారు. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు సాంబరెడ్డి గారు చెప్తే ఎవరు నమ్ముతారు, ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కాబట్టి. ఎవరో నాకు బీఎస్సీ అగ్రికల్చర్ ఉంది, ఎంఎస్సీ అగ్రికల్చర్ ఉంది, ఆయన వ్యవసాయం చేయకున్నా చెప్తే నమ్మరు. సో ఇక్కడ ఈ రైతు శిక్షకులు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అని ఒక 10,000 మంది గ్రామాలలో వారి పొలం చూసుకుంటూ ఓకే. ఓకే. ఒక 3 వారాలు ఇతర రైతులకి శిక్షణ ఇస్తున్నారు. అచ్చా. సో దిస్ ఈస్ వాట్ ఈస్ యూనిక్, ద హోల్ ప్యాకేజ్. వండర్ఫుల్ అండి. గవర్నమెంట్ సపోర్ట్, టెక్నాలజీ, విమెన్ అండ్ ది ఎక్స్టెన్షన్ సిస్టమ్, అండ్ ఫైనలీ కొలాబరేషన్స్. ప్రపంచంలో ప్రతి మేజర్ కంట్రీ నుంచి దే ఆర్ కొలాబరేటింగ్ విత్ us. యూరప్, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, ఆఫ్రికా. అండ్ వీ హ్యాడ్ ఏ రీసెంట్లీ మన షార్జా రూలింగ్ ఫ్యామిలీని ఓకే. ఓకే. షేక్ మాజీద్ అని వచ్చారు. ఓ. వారు నన్ను దుబాయ్లో కలిశారు. మా షార్జాలో కూడా మీరు ప్రకృతి వ్యవసాయంతో పంటలు పండిస్తారా అడిగారు నన్ను. ప్రయత్నం చేస్తామని చెప్పాను. వచ్చారు వారు చూడ్డానికి. ఓకే. ఓకే. సో సెప్టెంబర్లో మన రైతులు షార్జాకు వెళ్తారు. బా, this is so ఇది good to టు hear. ఎస్టాబ్లిష్ దిస్. Yeah. సో హీ వాజ్ సో ఇంప్రెస్డ్. హీ సా వారి దేశంలో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి. అనంతపురంలో గ్రామానికి తీసుకెళ్ళాం. ఇట్స్ టోటలీ శాండ్ కాస్ట్. అక్కడ మన రైతులు ప్రకృతి వ్యవసాయంతో పంటలు పండిస్తున్నారు. So you must have got inspired. హీ వాజ్ టోటలీ ఇన్స్పైర్డ్. Floored, I think. విజయ్ కుమార్ గారు, మీరు అప్పుడు ఏదో చూస్తామన్నారు, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి చూశాను కాబట్టి ఇది తప్పకుండా అవుతుందని నాకు నమ్మకం ఉందని వారు చెప్పారు. సో నెక్స్ట్ వీక్ వీఆర్ గెటింగ్ ఎ డెలిగేషన్ ఫ్రమ్ ఈజిప్ట్ అండ్ ఫ్రమ్ యూకే. Okay. సో యూరోపియన్ రైతులు కూడా వస్తారు మన దగ్గరికి. Super. మన రైతులు యూరోప్కి రమ్మంటున్నారు Okay. యాజ్ ఎక్స్చేంజ్. Okay. సో సంరెడ్డి గారు కూడా ఆ డెలిగేషన్లో వెళ్ళాలని మేము కోరుతున్నాము. సో Yeah. హోల్ వరల్డ్ ఈజ్ యాక్చువల్లీ లుకింగ్. Yeah. ఎందుకంటే ఈ వ్యవసాయము రైతులకు లాభసాటి వ్యవసాయము, భూమికి చాలా మంచిది, కన్స్యూమర్స్కి చాలా Yeah. మంచిది. Exactly. ఈ మూడిటి కన్నా ఇంకో గొప్ప కారణం ఉంది. ప్రకృతిలో ఏవైతే మార్పులు జరుగుతున్నాయో ఇట్ ఈస్ కాల్డ్ క్లైమేట్ ఎమర్జెన్సీ. క్లైమేట్ చేంజ్ కాదు ఇప్పుడు వాడే పదం, Climate emergency. క్లైమేట్ ఎమర్జెన్సీ. గ్లోబల్ వార్మింగ్ అనేవాళ్ళము, ఇప్పుడు యుఎన్ సెక్రటరీ జనరల్ మార్చారు దాన్ని, గ్లోబల్ మెల్టింగ్ అన్నారు. Global melting. గ్లోబల్ మెల్టింగ్ 2023వ సంవత్సరము 1,00,000 సంవత్సరాలలో అతి ఉష్ణోగ్రత గల సంవత్సరంగా రికార్డ్ స్థాపించింది. సో రాను రాను పరిస్థితి ఇలా ఉంటుంది. సో ప్రకృతి వ్యవసాయం వల్ల
ఈ ఏదైతే 365 డేస్ గ్రీన్ కవర్ విధానం అని ఉందో, అండ్ ఈవెన్ డెజర్ట్ ల్యాండ్స్ క్యాన్ బి రిక్లెయిమ్డ్. సో ఇది ఒక కూలింగ్ ఆఫ్ ద ప్లానెట్. ఓకే ఓకే. ఇట్ ఆఫర్స్ ఏ వెరీ గుడ్ సొల్యూషన్ ఫార్ రివర్సింగ్ క్లైమేట్ చేంజ్. ఒకటేమో రైతులకు రెసిలియన్స్ ఇస్తుంది, ఇంకోటి హౌ టు రివర్స్ క్లైమేట్ చేంజ్. సో దీని మీద చాలా శాస్త్రవేత్తలు దే ఆర్ వెరీ ఎక్సైటెడ్ బై ద వర్క్ హ్యాపెనింగ్ హియర్, ఓకే. బికాస్ దే ఆర్ సేయింగ్ దట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వాట్ యువర్ ఫార్మర్స్ ఆర్ డూయింగ్, మీ రైతులు ఎవరైతే చేస్తున్నారో ముఖ్యంగా మహిళా రైతులు, ఇది మా అందరికీ గొప్ప ఇన్స్పిరేషన్. అండ్ భవిష్యత్తులో అంటే వచ్చే 20-30 సంవత్సరాలలో అన్ని దేశాలలో ఈ మార్పు రావాలా. ఓకే. సో అందుకే చెప్పాను మీకు బిగినింగ్లో, ఇది దిస్ ఈజ్ ఫ్యూచర్ ఆఫ్ ఫార్మింగ్ అని. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వై దిస్ కైండ్ ఆఫ్ ఫార్మింగ్ ఈజ్ ఇంపార్టెంట్, షుడ్ బి కంటిన్యూడ్ అని. సార్ మీరు చెప్పండి సార్, సామిరెడ్డి గారు అండ్ వీరారెడ్డి గారు, మీరు యాక్చువల్గా 15 ఏళ్ల నుంచి ఈ 15 ఎకరాల్లో కేవలం సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని విన్నాను. అయితే అంతకుముందు మీరు ఫార్మింగ్ చేసేవాళ్ళు. జనరల్గా ఒక విషయం చెప్పండి, వాట్ కమ్స్ టు ద ప్లేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. అంటే మన ప్లేట్లో మనం తినే ఆహారం ఏంటి, ఆర్ వి ఈటింగ్ పాయిజన్ ఆర్ ఆర్ వి ఈటింగ్ గుడ్ ఫుడ్ అన్నది చాలా మందికి అవగాహన లేదు. అవేర్నెస్ ఆల్మోస్ట్ జీరో అనే చెప్పొచ్చు. గత కొంతకాలంగా కొంచెం ఈ చిరుధాన్యాల మీద అండ్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద, ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా వచ్చే ప్రోడక్ట్స్ మీద అవగాహన కొంచెం కొంచెం పెరుగుతుంది, బట్ నాట్ టు అన్ ఎక్స్టెంట్, లార్జర్ ఎక్స్టెంట్. సో మీరు అంటే 15 ఏళ్ల క్రితమే మీకు ఈ స్ఫురణ ఎట్లా వచ్చింది? హౌ డిడ్ యూ థింక్ దట్ ఇట్లాంటిది ఒకటి చెయ్యాలి అని మీకు ఎందుకు అనిపించింది సార్? యాక్చువల్గా నేను గ్రాడ్యుయేషన్ 1984లో పూర్తయింది. అంటే దాదాపు ఇప్పుడు 40 ఏళ్ళ క్రితం. నేను ఫ్యామిలీ ట్రెడిషనల్ వృత్తిగా వ్యవసాయం కాబట్టి దీంట్లో వ్యవసాయంలోకి వచ్చాను. అప్పటి నుంచి కొంచెం వ్యవసాయం మీద మక్కువ. అంటే 84 నుంచి 2010 వరకు ట్రెడిషనల్ ఫార్మింగ్ మా తాతలు ఫాదర్స్ చేసిన వ్యవసాయం చేసామండి. కాకపోతే ఈ వ్యవసాయం చేసిన దాంట్లో తృప్తి అనేది కనపడలేదండి. ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా సస్టైన్ అవ్వటం లేదు ఫార్మర్స్. బట్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఈ అధిక ఉత్పత్తులు రావాలని చెప్పేసి ఈ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఈ హైబ్రిడ్ వెరైటీస్ విపరీతంగా వాడటం వలన ఈ ఆరోగ్యాలన్నీ పాడైపోవటం ఈ ప్రకృతి పరంగా చూస్తూనే ఉన్నాం. అంటే మీరు కూడా అవి చేసేవారండి ఒకప్పుడు? ఒకప్పుడు చేసేవాళ్ళం, కానీ ఇంత రేషియోలో చేసేవాళ్ళం కాదండి. కొంచెం మా ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా ఈ ఎద్దులు వ్యవసాయం, ఆవులు వీటితో వల్ల కొంచెం ఈ సేంద్రియ పద్ధతులు ఎక్కువగా వాడేవాళ్ళం. కానీ ఈ ఈల్డింగ్ కోసం అని చెప్పేసి తోటి చేయాల్సి వచ్చింది. పక్క రైతులను చూసో లేకపోతే వాళ్ళకి ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది, మనకు రావట్లేదు, మనం సస్టైన్ అవ్వట్లేదు అనే ఉద్దేశంతో దాంట్లో కూడా చేయాల్సి వచ్చింది. ఈ పద్ధతుల్లో ఏంటంటే అంటే మేము ఎక్కువగా ఏంటంటే యాక్చువల్ లాంగ్ టర్మ్ క్రాప్స్ ఎక్కువ చేసేవాళ్ళం అండి. పసుపు, అరటి, కంద ఇట్లాంటివి చేసేవాళ్ళు. నేను వ్యవసాయంలో వచ్చినంత కొంచెం మోడరేట్గా ఆలోచించి కొన్ని ఈ స్వీట్ కార్న్, కుకుంబర్ ఇట్లాంటివి కొన్ని ట్రై చేసి ఈ సూపర్ మార్కెట్లుగా చేసి ఇది 2001 నుంచి 2010 వరకు చేశాను. దీంట్లో కూడా ఏంటంటే తృప్తి అనేది కనపడలేదండి. ఈ హాస్పిటల్స్కి వెళ్తే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా క్యాన్సర్ పేషెంట్లు ఈ ఎందువలన వస్తున్నాయని చెప్పేసి కొంచెం ఆలోచిస్తే కేవలం మనం వాడేటువంటి ఈ ఆహార పదార్థాల్లో ముఖ్యంగా మన తక్కువ రోజుల్లో పండేటువంటి ఆకుకూరలు, కూరగాయల్లో ఈ కంటామినేషన్ ఎక్కువ వస్తుంది. దాని తర్వాత ఏంటంటే దానికి వాడేవి కూడా మనం 60-70 రోజుల వరకు కూడా ఫుడ్ గ్రేడ్ కింద వాడకూడనివి ఇవాళ స్ప్రే చేసి పొద్దున్నే మార్కెట్కి తీసుకెళ్తా ఉంటే అవి ఏంటంటే అది రైతు సస్టైన్ అవుతున్నాడు, కానీ తినేవాళ్ళు ఎవరు కూడా ఈ క్యాన్సర్ రోగులు వీళ్ళంతా చూసిన తర్వాత మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో 2010లో నేను ఒకసారి ఒక క్యాన్సర్ హాస్పిటల్లో బంధువుల పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళని చూడటానికి పోయినప్పుడు అక్కడ పేషెంట్లు అందరూ కూడా చూస్తుంటే అయ్యో అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళు చేయని తప్పుకి, ఇప్పుడు పిల్లలు చేయని తప్పుకి తల్లిదండ్రులు చేసిన దానికి మనం ఏది పెడితే తింటారు వాళ్ళు. పాలు కానివ్వండి, వాళ్ళ కోడిగుడ్లు కానివ్వండి, ఏదైనా ప్రతిదీ కూడా విషతుల్యమే. మనం
ఆలోచించి ఎవరో తింటల్లా, ఏదో కడుపు నిండాలని చెప్పి తింటున్నారు తప్పించేసి ఏమి ఉండలేదు. ఆకుకూరలో ఎంత కంటామినేషన్ ఉంటుంది, కూరగాయలు ఎంత ఉంటుంది, పాలు ఏంటండి, పాలు మన ప్రొడక్షన్ అసలు అంత ప్రొడక్షన్ ఎక్కడా అసలు లేదు ఈ మనకి. మధ్య ఏంటి సార్ కొత్తగా వింటాం లాక్టోస్ ఇంటాలరెన్స్ Yes, అంట. ఇంతకు ముందు అసలు అందరూ పాలు తాగే కదా బతికారు, చాలా పాలు తాగొద్దు అంటున్నారు. తాగదండి, Yeah. పాలు కానివ్వండి, కోడిగుడ్లు. యా రైట్. పిల్లలు ఏంటండి ఇంతకుముందు మెచ్యూరిటీ ఏజ్ ఎంత అండి, 14-15 ఇయర్స్కి మెచ్యూరిటీ, ఇవాళ ఏంటి 6 years 7 years అవును, మెచ్యూరిటీ. అవును. దాంతో ఏంటంటే ఆ పిల్లలు ఈ సైకోలాగా తయారవుతున్నాయండి, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయండి చిన్నపిల్లలు. ఆ పీరియడ్స్ టైంకి వాళ్ళు భయం రావటం, ఆ భయంతో చదువు మీద కాన్సన్ట్రేషన్ లేకుండా పోవటం, ఇది డాక్టర్లు చెప్పిన మాటేనండి. ఇది డాక్టర్లు కూడా ఈవెన్ భయపడుతున్నారండి. వాళ్ళ పిల్లలకి సాయంకాలం ఇంటికి వెళ్ళేసరికి ఏమి ఇద్దాం, ఫ్రూట్స్ పెడదామా, అరటిపళ్ళు తీసుకెళ్ళి పెడదాం అంటేనో దానికి ఏమన్నా కెమికల్ స్ప్రే చేసి రైఫన్ చేసి ఇస్తున్నారు. న్యాచురాలిటీ లేదు ఎక్కడ, ప్రకృతి సిద్ధంగా పండింది ఎక్కడా కనపడలేదు. ఎన్ని సో ఆలోచన దీని అంతటికి కారణం ఫుడ్ అనేసి మీకు అప్పుడు అనిపించిందండి? అంటే వాళ్ళు అనిపించిందండి. మీకు తెలిసిందా లేకపోతే మీరు అంటే కనుక్కున్నారా వాళ్ళని ఈ అడిగితే? డాక్టర్స్ తోటి ఇట్లా ఏదో మాట్లాడుతూ. కలిసినప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది ఇట్లా, ఎందుకు వస్తున్నాయి ఈ రోగాలు అని చెప్పిన ఆలోచనలోకి వచ్చినప్పుడు కంపల్సరీగా ఫుడ్ వల్లనే వస్తుంది అనేది వాళ్ళు క్లారిఫై చేసిన విషయం. సరే ఏదోటి మన వంతు మనం చేద్దామనే ఉద్దేశంతో నేను 2010లో స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఆ రోజుల్లో పిచ్చోళ్ళగా చూశారు, ఈడేంటర్ ఎరువులు లేకుండా వ్యవసాయం చేస్తానంటాడు, చక్కగా 2 కట్టలు వేసేసి అక్కడ కూర్చోవచ్చు. 1 లీటర్ గడ్డి మందు తీసుకొచ్చేస్తే ఆ ఎకరం గడ్డి అంతా కూడా చచ్చిపోతుంది. ఆ గడ్డి తీయడం కోసం నేను 6-7 వేల రూపాయలు కూలీలకు పెట్టి తీయించాల్సి వస్తుంది. సరే సరే మనం పండించిన ఉత్పత్తులను కూడా ఎవరన్నా తీసుకుంటున్నారంటే అది లేదండి. అంటే అది ప్రకృతి పరంగా పండించాం, దీనికి ఏదైనా కొంచెం ప్రైస్ పెట్టి ఇవ్వండి అంటే దానికి ఎవరు ఇష్టపడలే. ఎక్కడ తక్కువకు వస్తున్నాయో, ఎక్కడ షైనింగ్ ఉంటున్నాయని ఆలోచిస్తున్నారు. సరే 4-5 సంవత్సరాలు అట్లానే భరించానండి. బట్ తర్వాత ఏంటంటే కాస్త ప్రజల్లో అవగాహన వస్తూ ఉంది. తర్వాత ఏంటంటే నేను ఇది ఎక్కడికో మార్కెట్కి తీసుకెళ్తే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది. నేను ఏం చేశానంటే నా ఫామ్లోనే ఒక అవుట్లెట్ లాగా ఏర్పాటు చేసుకుని వినియోగదారులను అట్రాక్ట్ చేసుకున్నానండి. నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికి 4 ఫ్రీగా ఇచ్చి వాళ్ళని రమ్మని, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మౌత్ పబ్లిసిటీ. ఇవాళ కూడా మా ఫామ్ దగ్గర ఎక్కడ బయట బోర్డే ఉండదండి ఇది ఫార్మింగ్ అనేది. చాలామంది ఇది ఏంటో అది ఫామ్ హౌస్ లాగా ఉంది ఇట్లా అని చెప్పేసి వెళ్తారు కానీ చెప్పి లోపలికి రాలేరు. ఏమేమి పండిస్తారు సార్ ఈ 15 ఎకరాల్లో మీరు? దాదాపుగా 30 రకాల కూరగాయలు, ఆకుకూరలు అంటే డైలీ దీంట్లో మనకి నీటిలో ఆకుకూరలు అనేది చాలా ముఖ్యమైనది. మేజర్ నేను దాన్ని సెలెక్టివ్గా చేసుకుని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి పండిస్తున్నానండి. అంటే కేవలం ఆకుకూరలు కూరగాయలనా లేకపోతే ఈవెన్ పప్పు దినుసులు? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అండి ఒక 4-5 సంవత్సరాల నుంచి ఇవి కూడా బయట మాలా చేసిన ఫార్మర్స్ దగ్గర నుంచో, సమ్ సర్టిఫైడ్ కంపెనీస్ నుంచో కొన్ని ప్రొక్యూర్ చేసుకుని అన్ని ఒక చోట కిచెన్లో సరిపడా అందేలాగా యాజ్ అ బిజినెస్ లా కాకుండా ఒక సొసైటీకి ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఏంటంటే ఈ పొలాలన్నీ కూడా కమర్షియల్ జోన్లో, రెసిడెన్షియల్ జోన్లోకి వచ్చినాయి. దీంట్లో కూడా వ్యవసాయం చేస్తున్నారంటే చాలా మంది నవ్వుతున్నారు. బట్ ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ తోటి దీంతో చాలా గ్రేట్ అండి. సామిరెడ్డి గారిని చూసి మీరు ఇక్కడికి వచ్చారా లేకపోతే ఎందుకంటే మీరు ఏదో ఉద్యోగం చేస్తూ ఉండేవారంట కదా, ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి? నేను 92లో నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత దాదాపు ఒక 30 సంవత్సరాలు డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఎక్స్క్లూజివ్గా ఏరోస్పేస్ ఇండస్ట్రీలో 20 సంవత్సరాలు క్వాలిటీ హెడ్గా చేశానండి. చేశాను. ఈ క్రమంలో మామూలు ఇక్కడ వస్తూ పోతూ ఉంటాను కాబట్టి హాలిడేస్కి వచ్చినప్పుడు, ఈ వీకెండ్స్కి ఇట్లా వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఇక్కడ అన్నయ్య చేసే ఈ టైప్ ఆఫ్ ఫార్మింగ్ని చూశాక ఎక్కువ నేను వచ్చినప్పుడు అంటే ఇక్కడ కస్టమర్స్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అనమాట. జస్ట్ వాళ్ళు కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు చాలా బాగా చేస్తున్నాను మీ అన్నయ్య అని చెప్పేసి. అంతకన్నా ముందు ఏంటంటే ఈయన స్టార్ట్ చేసినప్పుడు 4 సంవత్సరాల్లో ఇనిషియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అందరూ బాగా ఎగతాళి చేసేవాళ్ళు, ఫ్రెండ్స్ కూడా. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు, ఏదో చేస్తున్నాడు, ఏదో ఇది చేస్తున్నాడు అని చెప్పేసి, ఆకుకూరలు అమ్ముకుంటున్నాడు, ఎంత పెట్టుకుని కూడా ఆకుకూరలు అమ్ముకుంటున్నాడు అని చెప్పేసి ఒక వేలో మాట్లాడేవాళ్ళు. సో అయినా కూడా అది కంటిన్యూ చేసుకుంటూ కొన్నాళ్ళు సస్టైన్ అయిపోయి 4 years 5 years చేసిన తర్వాత స్లోగా కన్జ్యూమర్స్ పెరగడము, అందరూ వచ్చేసి ఇక్కడ తీసుకెళ్ళటము. నేను వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్పేవాళ్ళు మీ అన్నయ్య చాలా మంచి పని చేస్తున్నాడు అని చెప్పినప్పుడు నేను కూడా ఆలోచించేవాడిని. తర్వాత అప్రాక్సిమేట్లీ నన్ను కూడా ఏంటంటే ఇక్కడ అక్కడ జాబ్ చేయడం దానికి ఇక్కడే మనం ఏదో కలిసి చేసుకుందాము, రావచ్చు కదా, ఒక్కడనే చేయాలని కూడా కష్టమవుతుంది అని చెప్పేసి అన్నప్పుడు నాకున్న కారణాలు మా పిల్లలు కానీ వాళ్ళ చదువులు కానీ. నిజం చెప్పండి, ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని, మీకు ఇంతకాలం ఎందుకు పట్టింది ఇక్కడ రావడానికి? మీరు నమ్మలేదా? మీరు భయపడ్డారా? కానీ నాకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళని కన్విన్స్ చేయాలి. పిల్లలు పుట్టి పెరిగింది హైదరాబాద్లో. సో వాళ్ళకి ఒక్కసారి ఆ అట్మాస్ఫియర్
అట్మాస్ఫియర్ నుంచి yeah, విలేజ్ yeah. అట్మాస్ఫియర్కు రావాలంటే వాళ్ళు రారు. సో వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ప్లాన్ చేయాలని నేను నమ్మాను. కానీ ఏంటంటే తెలుసు ఇక్కడ వచ్చినా మాకు ఎంత ఇన్కమ్ ఉండదని తెలుసు. బట్ కానీ నాకు కూడా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ అండి. నేను చిన్నప్పుడు ఫాదర్తో కలిసి నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఈవినింగ్ టైమ్స్లోని వీకెండ్స్లోని అన్ని ఫార్మింగ్లో అన్ని పనులు చేసాము. అలా చేస్తున్నాం కాబట్టి ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే నాకు 2018లో అన్నయ్యకి రైతు నేస్తం అవార్డు వచ్చింది. అప్పుడు తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ ఫోన్ చేసుకొని మా ఊరు వచ్చారు. ఇక్కడ వచ్చి ఇంటికి వచ్చి ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో స్పెండ్ చేశారు. దట్స్ అ విక్టరీ. అంటే ఇన్నేళ్ళు మిమ్మల్ని మీరు మాత్రమే నమ్మారు, ఎవరు నమ్మలేదు. కానీ ఇప్పుడు ఒక రాష్ట్రం వేరే స్టేట్ కోర్స్ వేరే స్టేట్ తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ పేపర్లో చూసి ఫోన్ చేసుకొని నేను వస్తానని చెప్పేసి వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా ఇంట్లో స్పెండ్ చేసి మా ఫామ్లో స్పెండ్ చేసి అవార్డు ఫంక్షన్కి అన్నయ్యని కూడా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. అప్పుడు అర్థమైంది ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బయట వాళ్ళు. సో అని ఇంకా ఐ స్టార్టెడ్ ఇంకా స్లోలీ కన్విన్సింగ్ మై ఫ్యామిలీ. కానీ ఒక విషయం చెప్పండి, ఇంత ఇమోషనల్ జర్నీ కదా ఇది. ఇక్కడికి వచ్చే కన్జ్యూమర్స్ వాళ్ళు చెప్పే స్టోరీస్ ఎలా ఉంటాయండి మీ ప్రోడక్ట్స్ తీసుకెళ్ళిన తర్వాత? ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఈ విషయంలో వచ్చేసరికి అన్నయ్య ఎంతమంది ఎక్కువ ఫార్మింగ్ కన్జ్యూమింగ్ అందరం చూసుకునేవాడు. సో 2 యాక్టివిటీస్ ఏంటంటే కొంచెం డిఫికల్ట్ అయ్యేది. ఫార్మింగ్లోకి లోపల ఫామ్లోకి వెళ్తేనే ఎవరైనా కస్టమర్ వచ్చారంటే వాళ్ళతో మాట్లాడాలి. సో వాళ్ళతో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తే ఈలోపు ఫార్మింగ్లో వర్కర్ సరిగ్గా పనిచేయరు. ఇలాంటి ఇంబ్యాలెన్సెస్ వల్ల చాలా డిస్టర్బెన్సెస్ హెక్టిక్ అయిపోతుండే అనమాట. సో మెయిన్ తన ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు వస్తే ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు, నేను ఫార్మింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో అనే వ్యూలో చెప్తే నేను కూడా వచ్చాను. తర్వాత నేను వచ్చిన తర్వాత ఇట్స్ రియల్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేను యాక్చువల్గా డిఫెన్స్ కంపెనీలో నేను లాట్ ఆఫ్ కస్టమర్స్ని చూశాను. ఆల్మోస్ట్ ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్తో వర్క్ చేశాను, ఆల్ ఫారిన్ కంపెనీస్తో వర్క్ చేశాను. ఈవెన్ ఐ వెంట్ టు ఇజ్రాయెల్ కంపెనీస్తో వర్క్ చేశాను, యుఎస్ కంపెనీస్తో వర్క్ చేశాను, ఈ ఆల్ ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్తో కలిసి పనిచేశాను. అండ్ ఇండియాలో ఉన్న ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్తో నేను కలిసి పనిచేశాను. ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవాలన్నీ కూడా అదొక టైపు. సో ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది అని, ఇక్కడికి వచ్చేసరికి టోటల్లీ డిఫరెంట్. కన్జ్యూమర్స్ ఎలా ఉంటారంటే ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. సో టోటల్గా హ్యూమన్ సైకాలజీస్ ఎట్లా ఉంటాయని ఇక్కడ బయటపడతాయండి. సో ఈవెన్ ఒకరు చాలా రిచ్ పర్సన్స్ ఉంటారు, బట్ దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ స్పెండింగ్ ఎట్ 15 రూపీస్ ఆన్ లీఫీ వెజిటబుల్. బట్ ఆర్డినరీ పర్సన్ హూ నోస్ ద రియల్ వాల్యూ ఆఫ్ దట్, హీ డోంట్ బాదర్ అనమాట, సింపుల్గా తీసుకెళ్ళిపోతారు. సో బట్ స్టిల్ ఏంటంటే యాజ్ ఏ మనము ఇది అంటే కన్జ్యూమర్ ఈ ఇండివిజువల్ పర్సన్ సైకాలజీస్ డిఫరెంట్గా ఉంటాయని అర్థం చేసుకొని, సో మేము కూల్గా వాళ్ళు ఎలా మాట్లాడినా కూడా నవ్వుతూ వాళ్ళకి ఆన్సర్ చేస్తాం. సో వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే దే డెఫినెట్లీ వన్ డే దే విల్ కమ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇది అనేది. అంతేకాకుండా నేను చూశానండి చాలామంది వచ్చిన వాళ్ళు మాట్లాడేది ఎలా ఉంటుందంటే, మేము ఇది తీసుకెళ్ళింది తిన్న తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నాము, మీరు చాలా బాగా చేస్తున్నారు, ఇలా కంటిన్యూ చేయండి అని. అండ్ మెనీ పీపుల్ అప్రిషియేట్. ఎందుకంటే నేను ఐ హ్యావ్ స్టాప్లో చాలా నేను ఎర్న్ చేస్తున్న శాలరీని వదులుకొని ఇక్కడికి వస్తే నేను దట్ ఇక్కడ శాలరీకి అన్మ్యాచబుల్ అనమాట. అసలు ఇక్కడేమి రాదు. అందరికి ఒక రకంగా ఇదిగా వస్తారు, ఏంటి మీరు అంత డబ్బులు వేసుకుని వచ్చి పిచ్చాను అని చెప్పేసి డైరెక్ట్గా అన్నారు. అరే మేడ్ అని కూడా అన్నారు చాలా అని చాలామంది అడిగారన్నమాట. ఎనీ టైం నీకు మళ్ళీ తిరిగి వెళ్ళాలని అనిపించిందా అని అడిగారు. నేను ఒకటే చెప్పాను, ఇట్ టుక్ 4 years ఫర్ మీ టు టేక్ ఏ డెసిషన్. నేను ఒకసారి వద్దాం అనుకున్నాక నా మైండ్లో ఇంకా ఎవరేం చెప్పినా కానీ ఇంకా నాకు వేరే ఇంకా ఇది రాదనమాట. సో దట్ ఈస్ మై వెరీ నైస్ అండి, గ్రేట్. కానీ సామిరెడ్డి గారు ఒక్క విషయం చెప్పండి, మీరు అన్నారు కదా బిగినింగ్లో ఎవరు నమ్మలేదు, ఎవరు అసలు అందరూ డిస్కరేజ్ చేశారని. ఎప్పుడైతే ఇప్పుడు కస్టమర్స్ వస్తున్నారు, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా స్ప్రెడ్ అయ్యి ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు, వాళ్ళలో ఏదన్నా ఒక ఇంపాక్ట్ఫుల్ స్టోరీ ఏమన్నా వచ్చిందండి? అంటే ఒకప్పుడు మా హెల్త్ చాలా దారుణంగా ఉండేది, కొంచెం హెల్త్ రివర్స్ అయింది, కొంచెం బెటర్ అయ్యాము, లైక్ యూనో డయాబెటీస్ రివర్స్ అవ్వటం, లేకపోతే బ్లడ్ ప్రెషర్ తగ్గటము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, రకరకాలు ఉంటాయి కదండి. 100 ఫ్యామిలీస్ ఉన్నారండి అట్లా. హండ్రెడ్స్ యాక్చువల్గా వీఆర్ హ్యావింగ్ 2000 ఫ్యామిలీస్ అట్రాక్షన్. 2000 మంది కస్టమర్ ఫ్యామిలీస్ ఉన్నాయి మాకు. దాంట్లో ఓ 250 డాక్టర్సే ఉన్నారండి. అబ్బా, విజయవాడ, గుంటూరు, తెనాలి నుంచి 250 ఫ్యామిలీస్ ఆఫ్ డాక్టర్స్ వస్తారు మా దగ్గరికి. 75 IAS IPS ఎక్కడెక్కడ నుంచో వచ్చి కొనుక్కొని వెళ్తారు. ఆన్లైన్ ఉందండి మీ దగ్గర, లేకపోతే డైరెక్ట్ వచ్చి కొనుక్కోవడం? ఎవరైనా డైరెక్ట్ రావాలి. ఇప్పుడు యాక్చువల్గా 75 IAS IPS పీపుల్ వచ్చి తీసుకెళ్తారండి. తర్వాత 250 సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఉన్నారండి, హైకోర్టు లాయర్స్ అండ్ జడ్జెస్. సో మెనీ పీపుల్ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్, బట్ చాలామంది
ఈ ఆకుకూరలు మేము హైదరాబాద్లో అంటే ఈ సెక్రటరీ ఎంప్లాయీస్ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు లేదండి, హైదరాబాద్లో ఆకుకూరలు తినటం మానేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం ఆకుకూరలతోటి. ఎందుకంటే అక్కడ కొంచెం మూసి వాటర్ దాంతో ఒక రకమైన స్మెల్ అది వేరుగా ఉంటాయంట. దాని గురించి అసలు తింటాం అసలు అంటే ఈ క్వాలిటీ అనేది వాళ్ళకి చూడలేదు మేము. అంటే దీనితోటి మేము ఒక 70 మంది హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు నుంచి కస్టమర్స్ ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్న రెగ్యులర్ కస్టమర్స్. ఆ 70 మందికి మేము పంపిస్తామండి బై కొరియర్. సూపర్. అండ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా మందిని అక్కడ గ్యాదర్ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక 50 కూరగాయలు ఇక్కడి నుంచి పంపిస్తారండి? ఒక 70 ఫ్యామిలీలు పంపిస్తున్నాం రెగ్యులర్గా ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు. దేర్ డాక్టర్స్ అది అంటే ఎట్లండి, వీక్లీ వన్స్ పంపిస్తారా? బై వీక్లీ. అంటే ఈ న్యాచురల్ ఫార్మింగ్ లో పడినాయి 15 రోజులు నిల్వ ఉంటాయండి. అవునండి. దానికి వాళ్ళకి అది ప్రూవెన్ అయిందే కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళు ఏంటంటే ఇంకా చాలా మందికి అడుగుతారు. నేను కూడా ఆర్డర్ చేసుకుంటాను. 71st ఫ్యామిలీ. విజయ్ కుమార్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఇలాంటి రైతులు చూస్తే చాలా ఆనందం వేస్తుంది కదా. అంటే ఇప్పుడు మీరు ఇలాంటి కథలు ఇంకా ఎన్నో వినుంటారు. ఇది వన్ ఆఫ్ ద స్టోరీస్, బట్ యూ మస్ట్ హ్యావ్ హర్డ్ సో మెనీ సక్సెస్ స్టోరీస్. అండ్ హౌ డు యూ ఫీల్ అండి? అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 20+ years, 30 years మీరు ఇందులో ఉండి ఈ పర్టికులర్ డొమైన్ లో. దట్ గివ్స్ మీ ద ఎనర్జీ టు డూ ద వర్క్. వాళ్ళ దగ్గర నుంచి వాట్ ఎవర్ ఐడియాస్ ఐ గెట్ అండ్ దేర్ హ్యాపీనెస్, దేర్ స్ట్రగుల్, సో దట్ గివ్స్ మీ ఎనర్జీ. అది కూడా ఇంకా నేను చేయాలనేది ఒక ఉత్సాహం. ఇంకా ఎక్కడో ఇప్పుడే సాంబ్రెడ్డి గారి దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అవునా? ఇన్ దట్ సో ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఇట్స్ నాట్ వన్ వే. సో బిట్వీన్ ద ప్లాంట్ అండ్ సాయిల్ ఏ విధంగా 2 way అని చెప్పాను. సో ఇట్స్ నాట్ దే ప్రొవైడ్ ఎనర్జీ టు మీ అండ్ ఐ ప్రొవైడ్ ఎనర్జీ టు దెమ్. బట్ ఆ గ్రిట్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి. అంటే 15 years back when he started, everybody pull him down. చాలా But ఉన్నారు. he didn't stop. He still persistent గా అది. No, I still remember one lady from Anantapur. వారు వాళ్ళ రిలేటివ్స్ దే అపోజ్డ్ ఇట్. బట్ లేడీ నువ్వేం చేస్తావు, అండ్ షీ హడ్ లాస్ట్ హర్ హస్బెండ్. Then she grew the crop. Her crop was much better than her relative's crop. So they burnt her crop. Burnt her crop. Oh my God. So much jealousy. Yes. So but that lady didn't give up. She said, no, I'll grow it again. So now, 3 years tarvata, they are following her. So ilantivi what I heard today, I hear this. We are also facing the same problems. అవునండి. మా ఫార్మర్స్ అంటారు ఇప్పుడు అది ఉంది, మాకు కెమికల్ ఫెర్టిలైజర్స్ చేసినా కూడా అంత రావట్లేదు, నీది ఎట్లా వస్తుంది? వాళ్ళు సెర్చ్ చేస్తారు, ఎప్పుడైనా ఇటు తీసుకెళ్ళి చాటుగా వేస్తాడా, నమ్మకం లేదు, బిలీఫ్ లేదు, కూడా పబ్లిసిటీ చేస్తారండి వాళ్ళు. బట్ అవన్నీ కూడా ఏంటంటే మన దగ్గరకు వచ్చేవాళ్ళు దేనికోసం వస్తున్నారు? ఒక ట్రస్ట్ తోటి ఒక హెల్త్ని బాగు చేసుకుందామనో, లేకపోతే ఆల్రెడీ అంటే దాదాపు మా దగ్గరకు వచ్చే వాళ్ళల్లో more than 50% హెల్త్ ఎఫెక్ట్ అయిన వాళ్ళే వస్తారండి. హెల్త్ ఎఫెక్ట్ అయిన తర్వాత దీని విలువ తెలిసిన వాళ్ళే వస్తారండి. యాక్చువల్గా ఏంటంటే మా దగ్గర ఉండే ఆకుకూరల్లో పునర్నవ అని ఒకటి ఉందండి. ఇట్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి, డయాలసిస్ పేషెంట్లు కూడా అది తిన్న తర్వాత 60 days అది కంటిన్యూగా వాడితే డయాలసిస్ కూడా ఆపేసిన పేషెంట్లు ఉన్నారండి. మీరు ఉద్దానంకి పంపించచ్చు కదండి. ఆంధ్రప్రదేశ్లో ఉద్దానంలో పాపం ఎంత కిడ్నీ ప్రాబ్లమ్స్. యాక్చువల్గా అది వాల్యుబుల్ లీఫీ వెజ్ అండి. అది మా దగ్గరనే మేము దాన్ని గ్రో చేస్తున్నాము, దాన్ని ప్రిజర్వ్ చేసాము. దానికోసం దాదాపు రోజు ఒక 30-40 మంది దానికోసం వస్తారు. సార్, ఒక విషయం చెప్పండి, డిస్టింక్ట్ ఫీచర్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే సేంద్రియ వ్యవసాయంలో మిగతా వాటికి వీటికి పోలిస్తే ఏంటి మేజర్, అదర్ దెన్ హెల్త్ ఇష్యూస్ వదిలేయండి, పంట పండించే విషయంలో ఏంటి డిస్టింక్ట్ అడ్వాంటేజ్ ఏంటి దీంట్లోనండి? దీంట్లో యాక్చువల్గా ఏంటంటే దాని 0 budget న్యాచురల్ ఫార్మింగ్ అంటారంటే కంప్లీట్గా అది ఫ్రీగా వస్తుంది కానీ కాదు, కొంత ఖర్చు ఉంది. దానికి ఏంటంటే లేబర్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది. లేబర్ ఓరియంటేషన్, వాటర్ రిక్వైర్మెంట్ ఉండదు కదా, ఎక్కువ తక్కువ అండి వాటర్ రిక్వైర్మెంట్. తర్వాత ఫర్టిలైజర్స్ న్యాచురల్ మెన్యూర్స్. దీంట్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుందండి బాగా, బట్ ఈల్డింగ్ కూడా ఎట్ ద స్టేజ్ కొంచెం తగ్గినా కూడా వాల్యుబుల్ ఫుడ్ వస్తుందండి. అంటే అప్రాక్సిమేట్ గా చెప్పాల్సి వస్తే ఇప్పుడు
ఒక ఎకరంలో ఫర్టిలైజర్స్ తో ఇంత పంట పండితే సేంద్రియ వ్యవసాయంతో ఇంత పండుతుంది అంటే ఎట్లా చెప్తారు మీరు? హౌ మచ్? 20-30% ఎక్కువ ఈల్డింగ్ ఇన్కమ్ వస్తుందండి న్యాచురల్ ఫార్మింగ్లో. బట్ ఏంటంటే దాన్ని మార్కెటింగ్ చేసుకునే దాన్ని బట్టి ఇంకా పర్సంటేజ్ పెరుగుతుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మాకున్న సోర్స్ ఏంటంటే మేము డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి మేము సస్టైన్ అవ్వగలుగుతున్నాం. మాకు తోడు 10 మంది ఫార్మర్స్ని ఇప్పటికి మేము అడాప్ట్ చేసుకుని వాళ్ళకి కూడా మేము సేల్ చేసి పెడతాం. వాళ్ళకి కూడా మంచి ప్రైస్ ఇస్తున్నాం. ఉదాహరణకి ఇప్పుడు కూరగాయలు కేజీ 50 రూపాయలకి మేము అమ్ముతున్నాం అనుకోండి, ఫార్మర్కి 35-40 వరకు ఇస్తాం. ఆ 10 రూపీస్ మార్జిన్ తోటి మేము మార్కెటింగ్ చేస్తాం. అంటే దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ సేల్ ఎక్స్పెన్సెస్ కింద 10 రూపీస్ మార్జిన్ తోటి. అంటే ఆ ఫార్మర్ ని సస్టైన్ చేసి అతను కూడా పైకి పుష్ తీసుకొద్దాం అనే ఉద్దేశంతో అందరూ మార్కెటింగ్ చేసుకోవాలి. మార్కెటింగ్ చేసుకోవాలంటే ఒక సోర్స్ ఉండాలి, డిఫరెంట్ వెరైటీస్ కూడా పండించాలి. ఇప్పుడు ఫార్మర్స్ ఏంటంటే 1 or 2-3 వెరైటీస్ వరకు పండించగలరు. మాకులాగా 30-40 వెరైటీస్ పండించే ఫార్మర్స్ చాలా తక్కువ. ఇంత భూమి కూడా ఉండాలి. చిన్న చిన్న రైతులు ఏంటంటే ఇప్పుడు అదే తక్కువ పొలంలో ఇప్పుడు విజయ్ కుమార్ గారు వీళ్ళ విధానంలో కూడా ఏటీఎం మోడల్స్ అని చేస్తున్నారండి. తక్కువ 20 సెంట్ల ఏరియాలో కూడా 20 పంటలు వేసుకుని 20 పంటలు మార్కెట్కి తీసుకెళ్తే ఎవరైనా తీసుకుంటారు. ఒక రకం వెరైటీ, ఒక వంకాయలు బెండకాయలు ఒకటి తీసుకెళ్తే ఒకటే ఏ కస్టమర్ తీసుకోడు. ఇప్పుడు మా దగ్గర 30 రకాలు ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ అందరూ కూడా ఇక్కడ మా దగ్గర రాగలుగుతున్నారు. సార్ మీరు ఇంత వరల్డ్ చూసారు, ఇంత ప్రపంచం చూసారని చెప్తున్నారు. ఎందుకు మీరు ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ని అంటే ఈజీలీ యాక్సెసిబుల్, ఈజీలీ అవైలబుల్గా ఎందుకు చేయట్లేదు? కేవలం ఇక్కడికి వచ్చి మాత్రమే కొనుక్కోవాలండి అంటే ఆన్లైన్ ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. విత్ యువర్ నాలెడ్జ్ అండ్ విత్ యువర్ నెట్వర్కింగ్, ఆన్లైన్ సేల్స్ కానీ ఆన్లైన్ మార్కెటింగ్ కానీ ఇవన్నీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయట్లేదు మీరు? ఇందులో ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ చేయాలంటే మనకు సఫిషియెంట్ ప్రొడక్షన్ ఉండాలి. ఒకటి నెంబర్ 1, వీఆర్ నాట్ ఇన్ దట్ స్టేజ్ అట్ దిస్ మూమెంట్. బట్ యూ విల్ అరైవ్ దేర్. విల్ అరైవ్. బట్ నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ మార్కెటింగ్ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసేసుకుని ఆన్లైన్ మార్కెటింగ్ పెట్టేస్తున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ జెన్యూన్ అనేది వీ కెనాట్ షో దెమ్. సో ఓన్లీ ఏంటంటే ఇప్పుడు ఇఫ్ దే కమ్ అంటే నేను అనేది మీకున్న ఈ 2000 ఆర్డ్ పీపుల్ ఎవరైతే మిమ్మల్ని రెగ్యులర్ గా మీ దగ్గరకు వచ్చి కొంటున్నారో వాళ్ళకి ఈజీ అవుతుంది కదా. అట్లీస్ట్ వాళ్ళు ఇంకో 10 మందికి, ఆ 10 మంది ఇంకో 10 మందికి అట్లా చెప్తారు కదా. కానీ వాళ్ళు కూడా మీరు అనుకున్న విధంగా వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చి తీసుకోవడానికే ఇష్టపడతారు ఎక్కువ. ఎందుకంటే ఈ నేచర్లో ఒక్కొక్కసారి వచ్చి ఒక వీకెండ్కో లేదా ఏదో ఒకరోజు వచ్చేసి కొంత టైం ఇక్కడ స్పెండ్ చేసేసి న్యాచురల్గా మనం చూసి కొన్ని మనమే పిక్ చేసుకొని మనమే సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళాలనే ఇంట్రెస్ట్ చాలామంది ఉంటారండి. కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు. మీరు చెప్పినట్టుగా ఆన్లైన్ చేయొచ్చు. ఆన్లైన్ చేయటం వల్ల అగైన్ ఏంటంటే కొంత మెయిన్ ఒకటి రీజన్ వచ్చేసి ప్రజెంట్ ప్రొడక్షన్ ఒకటి మనం అంత ఆన్లైన్ చేసి ఒకసారి ఆన్లైన్ మొదలు పెట్టామంటే లేదు అని అవైలబిలిటీ లేదు అనేది ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ రేంజ్కి కొంచెం ఎన్ని రిసోర్సెస్ అన్ని కూడా డెవలప్ చేసుకోవాల్సిన టైం ఉంది. బట్ ఫ్యూచర్లో అలా చేద్దామని ఇంటెన్షన్ ఉంది. బట్ బిఫోర్ దట్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పటివరకు ఒకటే చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నేను కూడా సపోర్ట్ ఉన్నా కాబట్టి ఫార్మింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ప్రొడక్టివిటీ పెంచడానికి ట్రై చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం కొంతమంది ఫార్మర్స్ని కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో కూడా కొన్ని క్రాప్స్ వాళ్ళకి అలొకేట్ చేసుకొని కోఆర్డినేట్గా ఎక్కువ ఈల్డ్ తీసుకొని దెన్ విల్ గో ఫర్ ఆన్లైన్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్లో ఉన్నాం. సార్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఈల్డ్ గురించి అడిగారు కదా. ఈ ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి తగ్గదు. మాకు చాలామంది రైతులు ఫస్ట్ ఇయర్లోనే దిగుబడి ఎక్కువ తెచ్చే రైతులు ఉన్నారు. అన్ని పద్ధతులు సక్రమంగా పాటిస్తే మొదట సంవత్సరంలోనే రసాయన పొలం పోలిస్తే ప్రకృతి వ్యవసాయం రైతు ఎక్కువ పండిస్తారు, ఖర్చు తగ్గుతుంది. సో దీనికి ప్రీమియం ప్రైసింగ్ ఈజ్ నాట్ రియలీ రిక్వైర్డ్. ఎందుకంటే ప్రొడక్షన్ పెనల్టీ లేదు, ఇక్కడ ఈల్డ్ పెనల్టీ అనేది లేదు. మరి ఎందుకు సార్ ఈ ప్రోడక్ట్స్ కాస్ట్లీ ఉంటాయి? అది మార్కెట్ ఇంపర్ఫెక్షన్ వల్ల, నాట్ బికాస్ ఆఫ్ అండ్ రైతుకి మంచి ధర రావాలి ఎనీ కేస్, బట్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో నార్మల్గా అప్రిహెన్షన్ ఏమిటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల దిగుబడి తగ్గిపోతుంది, అందుకు ఎక్కువ ప్రైస్ రావాలనేది. సో అట్లయితే ఇట్ విల్ బి లిమిటెడ్ టు వెరీ స్మాల్ నంబర్. సో వీ వాంట్ ఎవ్రీబడి టు మూవ్ టు న్యాచురల్ ఫార్మింగ్. మా ఉద్దేశం కూడా రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారో అందరూ మారాలనేది. సార్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి, ముగ్గురు ఎలాంటి భవిష్యత్తును మీరు చూస్తున్నారండి? అంటే న్యాచురల్ ఫార్మింగ్కి, సేంద్రియ వ్యవసాయానికి మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి హోపే లేదు, బట్ ఇప్పుడు హోప్ ఉంది. సో భవిష్యత్ ఎలా ఉండబోతున్నారు? 10 years డౌన్ ద లేన్ వాట్ యూ ఫోర్సీ సార్? నేను చెప్పినట్లు ప్రకృతి వ్యవసాయము
మన భవిష్యత్తు. అందరూ అడాప్ట్ చేసుకుంటారంటారా? అడాప్ట్ చేయాలి. చేసే విధానము ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఒక విధానం ఇవాల్వ్ అయిందో దట్ ఈస్ సీన్ యాజ్ ఏ వెరీ గుడ్ మెకానిజం. మహిళా సంఘాలు ఒక రైతు ఇంకో రైతు చెప్పడము, పరిశోధనలు, గవర్నమెంట్ సపోర్ట్, కొలాబరేషన్, ఈ ఏవైతే లివర్స్ అంటాం, సో టిప్పింగ్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు మనం రాష్ట్రంలో ప్రతి మండలంలో జరుగుతుంది ఈ పని. ఓవరాల్ 14% మంది రైతులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి సో దెర్ ఇస్ ఎ టిప్పింగ్ పాయింట్. సో ఇది తప్పకుండా ఇట్ క్యాన్ ఒక 10-12 సంవత్సరాలలో అవర్ ఐడియా ఇస్ ఎంటైర్ స్టేట్ క్యాన్ బికమ్ ఏ న్యాచురల్ ఫార్మింగ్ స్టేట్, బట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. బ్రదర్ మారుతారు, ఐ మీన్ వన్ పర్సన్ విల్ చేంజ్ బట్ హిస్ బ్రదర్ మే నాట్ అగ్రీ. హస్బెండ్ అండ్ వైఫ్ ఇట్ సెల్ఫ్. One lady told me it took her 3 years to convince her husband. So it's not a easy thing. But ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా మనకు సిచ్యువేషన్ విల్ బికమ్ వెరీ బ్యాడ్ క్లైమాటికలీ, సాయిల్ వైజ్, వాటర్ వైజ్. బట్ సిచ్యువేషన్లో ఇక మారుతారేమో. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ప్లస్ ఈ విండో ఆఫ్ ఆపర్చునిటీ ఈజ్ ఆల్సో క్లోజింగ్. సో ఇది మార్పు తీసుకొని వచ్చే సమయం కూడా ఇంటర్నేషనల్ సైంటిస్ట్ ఆర్ సేయింగ్ దట్ నెక్స్ట్ 20-25 yearsలో ఇదిగిన మనం రిక్లెయిమ్ చేయకపోతే దెన్ ఇట్ విల్ బి టూ లేట్ అని. సో దట్ ఈస్ బోత్ ఎ ఫియర్ దట్ ఐ హ్యావ్ అండ్ హోప్ దట్ ప్రకృతి వ్యవసాయం క్యాన్ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ అని. సో మీరు చెప్పండి, 15 ఏళ్ల క్రితం మీలాంటి వాళ్ళు ఒక హ్యాండ్ ఫుల్ ఉండొచ్చు, ఒక 2-3 ఏళ్ల క్రితం ఎలా మారింది, 10 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా ఏంటంటే వ్యవసాయం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఎండ్ పాయింట్కి వస్తూ ఉంది. ఎందుకంటే జనరేషన్స్లో ఇప్పుడు నేనున్నాను, నా కొడుకు వ్యవసాయంలో రావడానికి ఇష్టపట్టాల, వాడు క్వశ్చన్ చేస్తున్నాడు వాట్ యూ హ్యాండ్ అని. సస్టైన్ అవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఫోర్ ఫాదర్స్ ఇచ్చింది ఉండి ఆస్తులు తినడం కాదు కదా. నువ్వు ఏం సంపాదించావు, ఏం సాధించావు వ్యవసాయంలో, నువ్వు తృప్తి సాధించావు కాదు, డబ్బులుగా రేపు సస్టైన్ అవ్వాలి కదా. దానికోసం మేము రావాలంటే మాకు దారి ఉండాలి కదా ఇక్కడ అని అడుగుతున్నారు. దానికి ఆన్సర్ లేదు. తర్వాత అట్లా నేను నా దగ్గర పనిచేసేవాళ్ళు 50 years అబోవ్ వాళ్ళే ఉన్నారు, 50 years బిలో వాళ్ళు లేరు. 50 years బిలో జనరేషన్ వ్యవసాయం అంటే ఇష్టపట్టాల, ఈ హార్డ్ వర్క్ ఎవరు ఇష్టపట్టాల. సాఫ్ట్వేర్లు కానివ్వండి, ఈజీ ఈ మెథడ్లో వెళ్తున్నారు. దీన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే యంగర్ జనరేషన్ వస్తున్నారు, ఒక ఆశతో వస్తున్నారు. తర్వాత ఈ యూట్యూబ్లో వీడియోస్ చూసి ఏదో ఈ వ్యవసాయాలు ఇన్ని లక్షలు వస్తున్నాయి, 2 లక్షలు అని వస్తున్నారు. కానీ పాపం వాళ్ళు చాలా ఫెయిల్ అవుతున్నారు. అంటే కష్టం అనేది ఉందని దీంట్లో వాళ్ళు అంత అర్థం కావట్లేదు, ఈజీగా యాడ్ అవుతుందనే చూస్తున్నారు. ఇవన్నీ లేబర్ అనేది చాలా ఇదైపోతుంది, మెకనైజేషన్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కంప్లీట్గా మెకనైజేషన్ మీద వ్యవసాయం ఆధారపడి మన ఇండియాలో మనం చేయలేమండి మన క్లైమేటిక్ కండిషన్స్కి. సో కమింగ్ డేస్లో వ్యవసాయం అనేది చాలా కష్టమైంది. ఉన్నదేదో కూడా ప్రకృతి వ్యవసాయం అయితే సాయిల్ బాగుపడుతుంది, వాతావరణం బాగుపడుతుంది, మనుషులు బాగుపడతారు. దీనికోసం అందరూ కంపల్సరీగా మారాల్సిందేనండి, మారాల్సిందే, మార్పు రావాల్సిందే. మీరు చెప్పండి సార్. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, తప్పదు. హెల్త్ కోసం ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో నేను అనుకుంటున్నాను కొన్ని ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీస్ వర్క్ చేస్తుంటారు. వాళ్ళందరూ వాళ్ళ ఆఫీసుల్లో అట్లీస్ట్ వాళ్ళందరూ కూడా ఏ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు కంపల్సరీగా. అందరూ ఒక్కళ్ళు అట్లీస్ట్ వాళ్ళ విలేజ్లో ఉన్న ఫార్మర్స్ని అడాప్ట్ చేసుకోగలిగితే, వాళ్ళ ప్రోడక్ట్స్ వీళ్ళు కొనగలిగితే అట్లీస్ట్ ఆ ఫార్మర్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఆయన చెప్పినట్టుగా మళ్ళీ ఈ ఫార్మర్స్ చెయ్యరు అనే ఇది లేకుండా వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి తగిన రేట్ ఇచ్చేసి కొనుక్కున్నారంటే వీళ్ళకి మంచి ఫుడ్ దొరుకుతుంది, ద సేమ్ టైం ఆ ఫార్మర్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లా ఈ కన్జ్యూమర్స్ అనేది కంపల్సరీగా ఫార్మర్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఏదో ఒక సపోర్ట్ చేసి వ్యవసాయం చేయించుకొని పోతే ఈ ఫ్యూచర్లో ఏంటంటే లైఫ్ ఈజ్ మెజరబుల్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. లెట్ us all be hopeful sir, because మనందరం తినాలి, అట్లీస్ట్ 3 పూట్ల కాకపోయినా 2 పూట్లన్నా కొంచెం మంచి భోజనం తినాలి. మంచి భోజనం చేయాలంటే మీలాంటి వాళ్ళు ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, అండ్ మీలాంటి వాళ్ళు ఇంకా రావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ.